ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకునే విషయం మీద తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పెద్దగా ఆసక్తి చూపుతున్నట్లు కనపడడం లేదు. పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేనతో సీట్ల సర్దుబాటు దాదాపుగా కొలిక్కొచ్చింది. జనసేనకు 25 అసెంబ్లీ 2 లోక్సభ స్థానాల కేటాయింపునకు ఒప్పందం కుదిరినట్లు వార్తలు వినవస్తున్నాయి. ఈ తరుణంలో బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తాము తెలుగుదేశం జనసేన కూటమితో కలిసే ఎన్నికలకు వెళతామని ప్రకటించడం ఏపీ రాజకీయాల్లో ఒక కుదిపినట్లయింది. ఇక తెలుగుదేశం జనసేన మధ్య సీట్ల సర్దుబాటు కూడా దాదాపుగా పూర్తయిన తర్వాత పురంధేశ్వరి చేసిన ప్రకటనను తెలుగుదేశం పెద్దగా పట్టించుకున్నట్లే కనిపించడం లేదు. అదీ కాక ఒకవైపు పురంధేశ్వరి పొత్తు ఉంటుందని గట్టిగా చెప్తుంటే కొందరు నేతలు మాత్రం పొత్తు ప్రతిపాదన తెలుగుదేశం నుంచే రావాలి అంటూ సన్నాయి నొక్కుళ్లు నొక్కుతున్నారు. అంతేకాకుండా బీజేపీ నాయకులు కొందరు పొత్తులో భాగంగా అత్యధిక స్థానాలను డిమాండ్ చేస్తూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఏపీలో బీజేపీకి ఉన్న బలం కానీ ఓట్ స్టేక్ కానీ దాదాపు శూన్యమని చెప్పవలసి ఉంటుంది. ఆ విషయం బీజేపీకి కూడా స్పష్టంగా తెలుసు. ఇక ఇప్పుడు ఈ పరిస్థితిలో బీజేపీని కలుపుకుంటే మైనార్టీ ఓట్లు దూరమయ్యే అవకాశాలున్నాయని తెలుగుదేశం భావిస్తోంది. బీజేపీ పొత్తులో లేకుండా విడివిడిగా ఉన్న అన్ని స్థానాల్లోనూ పోటీ చేసినా ఆ పార్టీ ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కూడా చీల్చే అవకాశాలు లేవు అన్నది పరిశీలకుల విశ్లేషణ. కేవలం కేంద్రంలో అధికారంలో ఉంది, మరోసారి కేంద్రంలో అధికారం చేపట్టే అవకాశాలున్నాయన్న ఏకైక కారణంతోనే ఆ పార్టీతో చెట్టాపట్టాలు వేసుకుని ముందుకు సాగడం రాష్ట్రంలో తెలుగుదేశంకు కానీ జనసేనకు కానీ ఏమీ మేలు చేయదు. అందుకే బీజేపీని కలుపుకుపోయే విషయంలో చంద్రబాబు పునరాలోచనలో పడ్డారని తెలుగుదేశం వర్గాల ద్వారానే తెలుస్తోంది. తొలుత బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు సానుకూలంగానే ఉన్నారనే కంటే పొత్తుంటే బెటర్ అన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారని చెప్పొచ్చు. అందుకే బీజేపీతో తనకు విభేదాలు లేవని, గతంలో అంటే విభజిత ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేయడానికి విభజన చట్టంలోని హామీల అమలులో జరిగిన తీవ్ర జాప్యమే కారణమని కూడా స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు బీజేపీతో పొత్తు విషయాన్ని పక్కన పెట్టి తెలుగుదేశం జనసేన కూటమి మరింత బలోపేతమయ్యి సమన్వయంతో ఇరు పార్టీల ఓట్లు బదలాయింపు జరిగేలా చేసుకోవడంపైనే దృష్టి పెట్టారు. మరోవైపు జనసేనాని కూడా మోడీ ఆశీస్సులు ఉన్నాయని ఓ వంక అంటూనే ఆ పార్టీ నిర్ణయం వచ్చే వరకు వేచి ఉండకుండా తెలుగుదేశంతో పొత్తు ప్రకటించడమే కాకుండా సీట్ల సర్దుబాటుకు కూడా రెడీ అయిపోయారు. అంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు లేకుండానే, అంటే ఆ పార్టీతో సీట్ల సర్దుబాటు లేకుండానే ఎన్నికలకు వెళ్లడానికి తెలుగుదేశం జనసేన దాదాపుగా నిర్ణయానికి వచ్చేశాయని చెప్పొచ్చు. అయితే జాతీయ పార్టీ పైగా అధికారంలో ఉన్నామన్న దర్పంతో బీజేపీ ఒకవైపు పొత్తుకు తహతహలాడుతూనే నేల విడిచి సాము చేసిన చందంగా సీట్లు కోరుతోంది. పార్టీ రాష్ట్ర నాయకులు మాత్రం సీట్ల విషయంలో పట్టు విడుపులు ప్రదర్శించాలని, రాష్ట్రంలో పార్టీ బలానికి తగినట్లుగా 1-2 స్థానాలతో సంతృప్తి చెందైనా పొత్తు కుదుర్చుకోవాలని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక ఈ భేటీలో ఇరువురి మధ్య పొత్తు విషయంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పైకి బీజేపీ అన్ని స్థానాలు అని డాంబికంగా ప్రకటనలు చేస్తున్నా లోపాయికారిగా మాత్రం గతంలో అంటే 2014 ఎన్నికల్లో పొత్తులో భాగంగా తెలుగుదేశం బీజేపీకి కేటాయించిన 10 అసెంబ్లీ స్థానాలిస్తే చాలు అని చెప్తున్నట్టు సమాచారం. అయితే లోక్సభ స్థానాల విషయంలో మాత్రం ఒకంత గట్టిగా పట్టుబడుతున్నట్లు చెప్తున్నారు. అరకు, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, రాజంపేట, హిందూపూర్ లోక్సభ స్థానాలను కేటాయించాలని బీజేపీ పట్టుబడుతున్నట్లు సమాచారం. 10 అసెంబ్లీ స్థానాలు బీజేపీకి కేటాయించే పరిస్థితి లేదని తెలుగుదేశం వర్గాలైతే చెప్తున్నాయి. 2014 అన్ని స్థానాలు కేటాయించడానికి తెలుగుదేశం అంగీకరించడానికి కారణం అప్పట్లో జనసేన ఎన్నికల బరిలో లేదు, బయట నుంచి మద్దతు ఇచ్చింది. ఇప్పుడు అలా కాదు, ఆ పార్టీ పొత్తులో భాగస్వామి, పైగా బీజేపీ కంటే ఎన్నో రెట్లు ప్రజాబలమే కాకుండా ఓటు బ్యాంకు కూడా ఉన్న పార్టీ. ఈ పరిస్థితుల్లో కనీసం 1% ఓటు స్టేక్ లేని బీజేపీకి 10 స్థానాలు కేటాయించే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉండదు. అందుకే బీజేపీతో సీట్ల విషయంలో బేరసారాలు ఆడడం కంటే ఆ పార్టీని పొత్తుకు దూరంగా ఉంచడమే మేలు అని చంద్రబాబు భావిస్తున్నారని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. అన్నిటికీ మించి వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరి ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించనుండడం కూడా బీజేపీతో పొత్తు విషయంలో చంద్రబాబు పునరాలోచనలో పడ్డారని అంటున్నారు. ఇక షర్మిల ప్రభావం
కాంగ్రెస్ పార్టీని ఏపీలో విజయ తీరాలకు చేర్చే అవకాశాలు లేవు కానీ పెద్ద సంఖ్యలో వైసీపీ ఓట్లను చీలుస్తుందని చంద్రబాబు గట్టిగా భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు బీజేపీని పొత్తులోకి తీసుకొని కొన్ని సీట్లు వారి కోసం త్యాగం చేయాల్సిన అవసరం పెద్దగా లేదు అన్నది ఆయన భావనగా కనిపిస్తోంది. అన్నిటికీ మించి గత 4.5 కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ రాష్ట్రంలో జగన్ అరాచక అస్తవ్యస్త పాలనకు అన్ని విధాలుగా అండగా నిలబడి కాపాడుతూ వచ్చిందన్న భావన ప్రజల్లో బలంగా ఉందని, ఈ పరిస్థితిలో బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడం అంటూ సానుకూలంగా ఉన్న వాతావరణాన్ని చేజేతులా పాడు చేసుకోవడమే అవుతుందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. పలు సర్వేలు కూడా తెలుగుదేశం జనసేన కూటమితో బీజేపీని కలుపుకుంటే లాభం కంటే నష్టమే ఎక్కువ అని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు బీజేపీతో పొత్తు విషయంలో వెనక్కు తగ్గారనే పునరాలోచనలో పడ్డారని అంటున్నారు.